గోపీచంద్ టాలీవుడ్ హీరో గోపీచంద్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి మిత్రులన్న సంగతి మనందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో గోపీచంద్ సినిమా ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ సపోర్ట్ చేశాడు ప్రభాస్. అంతేకాదు బాలయ్య అన్స్టాబుల్ షోలో కూడా ప్రభాస్ ఇంటర్వ్యూలో గోపీచంద్ పాల్గొని అలరించారు. నెక్స్ట్ ఇయర్ అనుకుంటాను సార్. నెక్స్ట్ ఇయర్ అనుకుంటా. అయితే అంతా బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో గోపీచంద్ సినిమాలు ఏది కూడా అనుకున్న స్థాయిలో ఫలితాలను సాధించట్లేదు. ఒక సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు గోపీచంద్. అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రభాస్ గోపీచంద్ మధ్య ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గోపీచంద్ చివరిగా విశ్వం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మీ అమ్మాయి చాలా ఓపెన్ మేమే ఓపెన్ మైండెడ్గా పెంచు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. గత కొంతకాలంగా గోపీచంద్కి సరైన సక్సెస్ పడలేదు. ఆయన బ్లాక్ బస్టర్ హిట్ చూసి చాలా ఏళ్ళు అవుతోంది. లౌక్య మూవీతో 2014లో గోపీచంద్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత గౌతమ్ నంద, సిటీమార్, భీమా సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి. మిగిలిన సినిమాలు ఏవి కూడా మెప్పించలేదు. ఆయనకున్న మాస్ ఇమేజ్ కారణంగా నిర్మాతలు గోపీచంద్తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ జిల్, రాధేశ్యామ్ చిత్రాల దర్శకుడు రాధాకృష్ణతో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై గోపీచంద్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ప్రభాస్ స్నేహితులకు సంబంధించిన మూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుగా సిద్ధమైంది. అయితే మూవీ క్రియేషన్స్ వారికి రీసెంట్గా కంగువాతో పెద్ద దెబ్బ పడింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విశ్వంభర మూవీ మీద యూవీ క్రియేషన్స్ భారీగా పెట్టుబడులు పెట్టింది. 2025 మేలో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా. ఈ మూవీకి మంచి బిజినెస్ జరిగి రిలీజ్ అయితే కానీ వేరొక సినిమా చేసే అవకాశం లేదు. అందుకే అఖిల్తో చేయాల్సిన 100 కోట్ల ప్రాజెక్టుకి కూడా హోల్డ్ చేశారు. గోపీచంద్తో చేయాల్సిన ప్రాజెక్ట్ను ఆల్మోస్ట్ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితిలో మూవీ క్రియేషన్స్ వదులుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ని 70mm ప్రొడక్షన్ టేక్ ఓవర్ చేసినట్లుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో గోపీచంద్ మూవీ తెరకెక్కిపోతోంది. అయితే యూవీ వారు వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా వస్తోంది. ఈ సినిమాపై సోలోగా కాకుండా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ తో కలిపి నిర్మిస్తోంది. విశ్వంవర సినిమా తర్వాత ఏదైనా యూవీ వాళ్ళు మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రాధేశ్యామ్ సినిమాని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ప్రభాస్కి ఈ మధ్యకాలంలో వచ్చిన బిగ్గెస్ట్ డిజాస్టర్లో ఇదొకటి. అయినా కూడా యూవీ క్రియేషన్స్ రాధాకృష్ణతో మరో ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఆర్థిక కారణాల వల్ల ఇప్పుడు గోపీచంద్తో చేయాల్సిన సినిమా వదులుకోవాల్సి వచ్చింది.